అంతా ఆత్మలకు సంబంధించి సూక్ష్మ శరీరాల గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు పుట్టటము, రక్షించటము, తీసుకుపోవటము వీటి గురించే. ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్పారండి. నాకైతే ఆశ్చర్యపోయింది. అందుకొచ్చామా మనం తెలిసి తెలియక ఎవరిళ్ళన్నా భోజనం చేస్తే, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్న అప్పణంగా లాక్కుంటే, తీసుకుంటే, ఇక్కడ ప్రేయర్ చేస్తే, ఇక్కడ అడుగు పెడితే, నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే, వీళ్ళ ప్రసాదం తీసుకుంటే అవి పోతాయట. ఎందుకంటే ఇక్కడ క్షీరసాగర మధురంలో నుంచి పుట్టిన ఆ కొండ, వాల్కనో వస్తున్న కొండ, అక్కడ ఉన్న వాసుకి క్షీరసాగర మధురంలో నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ దేవతలందరూ పుట్టారు. వాళ్ళు ఇక్కడ వరమిచ్చారట. ఎవరైతే ఈ జన్మస్థలానికి వచ్చి దండం పెట్టుకొని ఈ ప్రదేశంలో కూర్చుంటారో, ప్రసాదం తీసుకుంటారో, ఇక్కడ జలాన్ని నెత్తిన చల్లుకుంటారో వాళ్ళ పాపాలు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తిన్నా, ఏమేమి మాట్లాడినా, ఏం చేసినా పాపాలు పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇండోనేషియాకి మన హిందూ మైథలాజికల్కి లింక్ నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒళ్ళు పులకించింది. ఇంకా హిందుత్వం బతికుంది. హిందుత్వం జిందాబాద్.